అండ్ డిఎస్సి ఏంటి కొత్తగా ఉన్నాయి, కొత్తవేమీ కాదు. మన వీడియోలో నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీకు, పాన్ అంటే మీ అందరికీ తెలిసింది పర్మనెంట్ అకౌంట్ నెంబర్. మనకి ఎలా అయితే మన పర్సనల్ అకౌంట్స్ కి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుందో అలాగే ప్రతి కంపెనీకి కూడా పాన్ నెంబర్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ as ట్యాక్స్ ఐడి. అండ్ నెక్స్ట్ కమింగ్ డిన్ అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. టిన్ నెంబర్ అంటే ఒక కంపెనీలో ఎవరైతే పార్ట్నర్స్ అనొచ్చు, లైక్ మీ అందరికి అర్థమయ్యేటట్టు పార్ట్నర్స్ అంట, బట్ రియల్గా మీకు ఇన్కార్పొరేషన్ టైంలో కానీ మీకు నార్మల్గా వర్డ్స్లో చెప్పాలంటే దే ఆర్ కాల్డ్ యాజ్ డైరెక్టర్స్. ఈ డైరెక్టర్స్కి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క యూనిక్ నెంబర్ ఉంటుంది, ఒక సిరీస్లో ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఒకవేళ నేను డైరెక్టర్ అనుకోండి, నా పేరు మీరు మణికంఠ కూనా అని సెర్చ్ చేశారు అనుకోండి, నా పేరు మీద నేను ఎన్ని కంపెనీస్లో డైరెక్టర్ కింద ఉన్నాను అన్నది కూడా మీకు చూపిస్తుంది. ఈవెన్ యూ కెన్ సెర్చ్ ఇట్. అండ్ నెక్స్ట్ కమింగ్ పాయింట్ ఈస్ లైక్ డిఎస్సి. డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అరే సైన్ ఈజీగా కంపెనీ ఫౌండర్ సైన్స్ అనేవి అగ్రిమెంట్స్ మీద ఫోర్జరీ చేసి చాలా చేసేయచ్చు కదా అని, కానీ అలా చేయలేరు. ఎందుకంటే పెన్ డ్రైవ్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట మన కోడ్ అనేది, అది దాన్ని డిజిటల్ సిగ్నేచర్ అంటారు. ఇలాంటివి ఎన్నో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటున్నా. సో మీ దగ్గర నుంచి అయితే నాకు ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. జస్ట్ ఒక లైక్ అండ్ మీకున్న డౌట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే ఖచ్చితంగా ఈ సిరీస్ని ముందుకు తీసుకెళ్ళి మీకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. అండ్ ఈవెన్ నా టాప్ మేట్ లింక్ 1-to-1 ఫ్రీ సెషన్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు, అందులో మీకున్న డౌట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే ఫోక్స్, థ్యాంక్ యూ.